Hi students, today I am discussing about the motion in straight line. Okay, now, so in motion in straight line, today I am discussing about the displacement and the distance. What is the displacement and what is the distance? So, for example, body initially starting from A and it reaches the point B along this path. This is I am taking as here path 1 and one more path now like this. So body moving along this path, that is I am taking as here path 2. So this is the initial point and this is the final point. So here it has the one particular direction now. In this case there is no particular direction. It has the some value, that means maybe ఇక్కడ మనం 10 కిలోమీటర్స్ అనుకుందాం. ఈ పాత్ 1 యొక్క లెంత్ ఎంత అన్నా 10 కిలోమీటర్స్, ఇక్కడ పాత్ 2 యొక్క లెంత్ ఎంత ఉందంటున్నా 11 కిలోమీటర్స్ ఆర్ 13 కిలోమీటర్స్ లైక్ దట్ నా. సో ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్కి ఈ పాత్ 1 పాత్ 2లో షార్టెస్ట్ పాత్ ఇదేనా. స్ట్రైట్ ఉండే పాత్ ఇప్పుడు కూడా మనకు షార్టెస్ట్ పాత్ ఉంటుందమ్మా. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ద డిస్ప్లేస్మెంట్, ద షార్టెస్ట్ పాత్ between the initial point and the final point, that is called displacement. So this is the distance, the path along which body can travel in no particular direction. So the total length of the path along which body can travel, that is called the distance. The shortest path between the initial point and final point, that is called the displacement. A displacement has one particular direction and also it has some magnitude. So డిస్ప్లేస్మెంట్ మనం వెక్టార్ అనవచ్చు. డిస్టెన్స్కి ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అయితే ఉందమ్మా, బట్ డైరెక్షన్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్ లేదు నాన్న. కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్కేలర్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్, వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ అంటే ద షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ద ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాన్న ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుందాం మనం. సో ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఆర్ అనుకుందాం. ఇక్కడ పార్టికల్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ, ఈ సర్కిల్ అమ్మడి ఇలా ట్రావెల్ చేస్తూ ఉంది నాన్న. ట్రావెల్ చేసి ఒక రౌండ్ కంప్లీట్ చేసింది అనుకుందాం. ఒక రౌండ్ కంప్లీట్ అయినప్పుడు ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటాం. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే సార్ ఇక్కడ సేమ్ అనేది దట్ ఈక్వల్ టు 0, బికాస్ ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ ఇన్ వన్ కంప్లీట్ రౌండ్ సేమ్. ఇక్కడ బయలుదేరి మళ్ళీ ఇక్కడికే వచ్చింది, ఇక్కడికే వచ్చింది కాబట్టి ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ రెండు సేమ్ అయితే కాబట్టి డిస్ప్లేస్మెంట్ 0. సో డిస్టెన్స్ అంటే ఏంటి సార్ అంటే యాజ్ పర్ డెఫినేషన్ నాన్న length of the path. So this is the length of the path and that is nothing but circumference of the circle. So you know the formula, r is radius, circumference of the circle is 2 pi r. What distance ఇక్కడ ఎంత ఉందంటే 2 pi r, డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 0. ఒక రౌండ్ 2 రౌండ్స్ బాడీ కంప్లీట్ చేసింది అనుకున్నాను. సో 2 రౌండ్స్ తర్వాత కూడా బాడీ ఎక్కడ ఉంటుంది, స్టార్టింగ్ ఎక్కడ ఉందో ఎండింగ్ పాయింట్ అంటే ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ రెండు ఒకే చోట ఉన్నాయి. కాబట్టి షార్టెస్ట్ పాత్ అనేది ఇనిషియల్ పాయింట్కి ఫైనల్ పాయింట్కి షార్టెస్ట్ పాత్ ఏమాత్రం ఉండదు నా ఈ కేసులో. కాబట్టి డిస్ప్లేస్మెంట్ బికమ్స్ 0. డిస్టెన్స్ ఫర్ 1 రౌండ్ 2 pi r, 1 మోర్ రౌండ్ అని ఇంకొక రౌండ్ తిరిగినప్పుడు ఇంకా కొంత డిస్టెన్స్ తిరిగింటుంది, అదెంత 2 pi r. కాబట్టి మొత్తం ఎంత అంటే 4 pi r. అలా కాకుండా మనం ఇక్కడ ఇదే సర్కిల్ జస్ట్ ఒక హాఫ్ రౌండ్ కంప్లీట్ చేసి అనుకున్నాం. ఇక్కడ నుంచి ఏ దగ్గర నుంచి బయలుదేరి ఈ పాత్ అమ్మ ట్రావెల్ చేసింది, సర్కిల్ అమ్మ ట్రావెల్ చేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పాయింట్కి వచ్చింది. సో ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ఎంత సార్ అంటే ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్. సో ద షార్టెస్ట్ పాత్ నాన్న దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్. బట్ షార్టెస్ట్ పాత్ ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్ ఉంటుందమ్మా, దాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అంటాం. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది డిస్ప్లేస్మెంట్. సెంటర్ టు ఇది ఎంత రేడియస్ ఆర్ అని తెలుసుకోండి, ఇది కూడా ఆర్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు డిస్ప్లేస్మెంట్ ఎంత సార్ అంటే ఇక్కడ టైక్రాన్స్ ఇయర్ 2r. వాట్ ఈస్ ద డిస్టెన్స్, డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ద పాత్ నాన్న. అంటే ఈ బాడీ ఏ పాత్లో అయితే ట్రావెల్ చేసిందో ఆ పాత్ యొక్క లెంత్ ఫ్రమ్ హియర్ టు హియర్, యూనో ఫ్రమ్ హియర్ టు హియర్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్, హాఫ్ ఆఫ్ ద సర్కిల్ circumference. So distance is equal to, we can write as here pi r, 2 pi r by 2, that means we got here pi r, that is the distance and displacement for half circle. Then on ratio adugutunnamu, what is the ratio between the displacement distance body complete the half of the circle. So you can got here distance by displacement ratio. So ఇక్కడ r cancel, you got here pi by 2. లేదా డిస్ప్లేస్మెంట్ బై డిస్టెన్స్ అడిగినాను 2 by 2.
సో జస్ట్ ఇట్లా డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ గురించి కొంత ఐడియా రావాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్క్వేర్ తీసుకుందాం, దీని మీద జస్ట్ ఐడియా కోసం అమ్మ. ఇక్కడ సైడ్ ఏమంటున్నాం 5 సెంటీమీటర్ స్క్వేర్ సైడ్, ఆల్ ఆర్ సేమ్. సో ఏ బి సి డి, బాడీ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ మూవింగ్ టువర్డ్స్ బి, ఫ్రమ్ దట్ బి టు సి, ఫ్రమ్ దట్ సి టు డి, అండ్ ఫైనల్గా ఇక్కడ ఆర్బి స్టాప్ అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ అయింది, ఇటు 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 వెళ్ళి ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఇనిషియల్ పాయింట్, దిస్ ఈస్ బాడీ ఏ పాత్రలోనే ట్రావెల్ మనకు అవసరం. ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్. సో ఇనిషియల్ పాయింట్కు ఫైనల్ పాయింట్కు షార్టెస్ట్ పాత్ అంటే ఇప్పుడు కూడా స్ట్రైట్ లైన్ ఉంటుంది నాకు మ్యాక్సిమం, బట్ దిస్ ఈస్ ద షార్టెస్ట్ పాత్. సో దిస్ ఈస్ సెట్ టు బి డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ దిస్ వాల్యూ హియర్ 5 స్క్వేర్ నాన్న, కాబట్టి ఈ సైడ్ కూడా 5 ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత సార్ అంటే కంటే టెక్నాలజీ 5 సెంటీమీటర్. వాట్ ఈస్ ద డిస్టెన్స్? డిస్టెన్స్ మీన్ టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్, ఏ టు బి, బి టు సి, సి టు డి. సో సింపుల్గా డిస్టెన్స్ ఈస్ 15. 5 plus 5 plus 5 that equal you got here 15 centimeter. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్రాబ్లంలో బాడీ ఏ దగ్గర స్టాప్ అయ్యి బి దగ్గరికి వెళ్ళి ఇక్కడ స్టాప్ అయిపోయింది, సి దగ్గర స్టాప్ అయింది మనం. సి దగ్గర స్టాప్ అయిపోయినప్పుడు ఇప్పుడు మనకు డిస్ప్లేస్మెంట్ ఎంత అంటున్నాం? డిస్ప్లేస్మెంట్ లేదు సార్ డిస్టెన్స్ కనుక్కుందాం సార్ ఫస్ట్, నీ ఇష్టం నాన్న. ఇప్పుడు నాకు డిస్టెన్స్ ఎంత అంటున్నాను, నేను ఏమంటున్నా ఇక్కడ ఏ దగ్గర స్టార్ట్ అయ్యి ఏ టు బి, బి టు సి, సి దగ్గర స్టాప్ అయిపోయిందమ్మా జర్నీ. కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏ టు బి ప్లస్ బి టు సి, 5 plus 5 అంటే టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్. టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్ ఈస్ డిస్టెన్స్ దట్ ఈక్వల్ టు 5 plus 5 దట్ ఈక్వల్ యూ కెన్ టేక్ ఐడియాస్ హియర్ 10. వాట్ అబౌట్ డిస్ప్లేస్మెంట్ హియర్? ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్. షార్టెస్ట్ పాత్ మీన్స్ దిస్ ఈస్ ద షార్టెస్ట్ పాత్ మనం. ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ మధ్యన షార్టెస్ట్ పాత్ అంటే ఇదేమో స్ట్రైట్ పాత్. ఇక్కడ ఏసీ నాన్న పై దగ్గర తీరం యూజ్ చేద్దాం. ఇక్కడ మనం నాకు ఏసీ కావాలి, ఇక్కడ నేను పై దగ్గర తీరం యూజ్ చేసాను. వాట్ యూ గాట్ హియర్? AC square equal to AB square plus BC square. So from that what we get here 5 square plus 5 square that equal to 50. 25 plus 15 ana. That is the AC square. I want AC. మనకు AC కావాలి కాబట్టి AC equal to root 50. Root 50 means 25 into 2. 25. Root 25 means 5 or root. So you got the 5 root 2. What is that? Displacement is 5 root 2. సో హియర్ టు హియర్ డిస్ప్లే. ఆ విధంగా కొంచెం ఐడియా ఉంటే చాలన్నా. రైజ్ షోస్ అడగవచ్చు, వాడేదంటే కూర్చున్నాం. ఇక్కడ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ట్రయాంగిల్ తీసుకుందాం మనం. స్క్వేర్ ఆల్రెడీ స్క్వేర్ డిస్కస్ చేసాం కదా మనము. ఒక ట్రయాంగిల్ తీసుకుందాం, ఓకేనమ్మా. సో ట్రయాంగిల్ ఈక్వల్ ట్రయాంగిల్ 10 సెంటీమీటర్ 10 సెంటీమీటర్ 10 సెంటీమీటర్. ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయింది, బీకి వెళ్ళిందిరా, బి నుండి సికి వచ్చేసింది, ఇక్కడ స్టాప్ అయిపోయింది. సో హియర్ ఆల్సో వాట్ ఇస్ ద డిస్ప్లేస్మెంట్? ఫస్ట్ చెక్ చేయి. ఇనిషియల్ పాయింట్ ఈ జర్నీ మొత్తం ఇది ఇనిషియల్ పాయింట్ అన్న, ఇది ఫైనల్ పాయింట్. వాట్ ఇస్ షార్టెస్ట్ పాత్? దిస్ ఇస్. సో డిస్ప్లేస్మెంట్ ఈస్ హియర్ 10. వాట్ ఇస్ ద డిస్టెన్స్? టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్ అన్న. బాడీ ఇలా ట్రావెల్ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి ఏబి ప్లస్ బీసీ 10 plus 10 20 డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ దగ్గర స్టార్ట్ అయిందన్న, ఏ టు బి, బి టు సి, ఏకి వచ్చేసింది, ఇక్కడికి వచ్చేసింది. So in this case displacement is 0 because initial point to final point for this journey A to B, B to C, C to A same. For initial point and final point both are same, got displacement is 0. Distance 10 10 10 total 10 plus 10 plus 10 30. So our idea నీకు ఉండాలమ్మా displacement and distance. Displacement is a vector. For example body ఇలా కాకుండా ఇక్కడ జస్ట్ సింపుల్ చెప్పేస్తున్నాను. ఏ దగ్గర స్టార్ట్ అయిందన్నా ఇక్కడికి వెళ్ళిపోయింది అంతే, బి దగ్గర స్టాప్ అయిపోయింది, ఏ టు బి. సో ఈ కేసులో నాకు డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ కావాలి. సో ఇక్కడ బాడీ మూవింగ్ ఎలాగో స్ట్రైట్ లైన్ ఉంది, 1 dimensional మోషన్ అంటాం, అది కూడా స్ట్రైట్ లైన్లో వెళ్తుందమ్మా. కాబట్టి ఇప్పుడు నాకు డిస్టెన్స్ హియర్ టు హియర్ దట్ ఈస్ టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్ ఏ టు బి. ఫర్ ఎగ్జాంపుల్ 10 meters అనుకున్నాం. డిస్టెన్స్ ఎంత ఇక్కడ 10 meters. డిస్ప్లేస్మెంట్ ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్, హియర్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఆల్సో 10 meter. అంటే ఇక్కడ బాడీ మూవింగ్ ఎలాంగ్ ద స్ట్రైట్ లైన్, అంటే ఇక్కడ ఇలా వెళ్ళి డైరెక్షన్ మారిపోతుంది. అలా కాకుండా స్ట్రైట్ లైన్లో వెళ్తుంది అంటే నాన్న డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ బోత్ ఆర్ ఈక్వల్. సో 10 meter 10 meter. ఫర్ ఎగ్జాంపుల్ బాడీకి స్టార్ట్ అయిందన్న ఏ దగ్గర, మూవింగ్ టువర్డ్స్ బి అంటే ఎంత నాన్న 10 meters. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయింది నాన్న, ఏకు రిటర్న్ అయింది. సో ఇక్కడ ఏ టు బి అగైన్ బి టు ఏ. సో ఇన్ దిస్ కేస్ డిస్ప్లేస్మెంట్ ఈస్ 0.
ఇనిషియల్ పాయింట్ ఇటు వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది కదా. కాబట్టి ఇనిషియల్ పాయింట్ ఫైనల్ పాయింట్ బోత్ ఆర్ సేమ్. కాబట్టి ఇంకా ఆ మధ్యన షార్టెస్ట్ పాత్ అనేది ఉండదు. డిస్ప్లేస్మెంట్ 0. డిస్టెన్స్ ఎంత అంటే టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్ 10. దట్ ఈస్ యూ కెన్ టేక్ ఎస్ 20. సో ఇంకో మనం డిస్ప్లేస్మెంట్ వెక్టర్ స్కేలర్ అని చెప్తున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఈ కేసులో ఇలా వెళ్తుంది బాడీ, ఇక్కడ నుంచి ఇక్కడికి రాను ఒక 10 or 15 meters అనుకుందాం A to B. ఇక్కడ నుంచి ఇటు వెళ్తుంది కూడా దీన్ని పాజిటివ్ వాల్యూ లాగా తీసుకుంటాం అమ్మ. డిస్ప్లేస్మెంట్ మనం చెప్పేటప్పుడు A to B, సో +15 లాగా తీసుకోవచ్చు అన్న. మరి B to A వచ్చేటప్పుడు ఎంత ఉంటుంది సార్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇది పాజిటివ్ x అనుకుంటే ఇది ఏమైతే నెగిటివ్ x లాగా తీసుకుంటాం, ఆపోజిట్ ఉంది కాబట్టి. డిస్ప్లేస్మెంట్ మనం వెక్టర్ అన్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు ఎంత తీసుకోవచ్చు అవసరమైతే డిస్ప్లేస్మెంట్ -15 meters. ఇదేమో 15 meters ఇది -15 meters అయిపోయాం. ఓకేనమ్మా, ఆపోజిట్ ఉంది కాబట్టి. సో మొత్తం ఎంటైర్ జర్నీలో నాకు డిస్ప్లేస్మెంట్ ఎంత సార్, ఇది పాజిటివ్ వాల్యూనా ఇది నెగిటివ్ వాల్యూ, కాబట్టి రెండు యాడ్ చేసి మనకి ఏమొస్తుంది 0 డిస్ప్లేస్మెంట్. లేదు యాజ్ పర్ డెఫినేషన్ సార్ నాకు షార్టెస్ట్ పాత్ బిట్వీన్ ద ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్ అంటే అలా గుర్తుపెట్టుకున్నా ఇటు వెళ్ళి ఇటు వచ్చేసింది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. లేదు డిస్ప్లేస్మెంట్ వెక్టర్ కాబట్టి మనం వెక్టర్ ప్రకారం ఉన్న తర్వాత i×j కోసం మళ్ళీ చూద్దాం. సో ఈ లెక్క వేసుకున్నా కూడా ఇక్కడ నుంచి 15 ఇటు 15 ఉంటుంది. బట్ ఇది పాజిటివ్ వాల్యూ అయితే ఇది నెగిటివ్ వాల్యూ, ఆపోజిట్ జర్నీ అన్న కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, టోటల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. డిస్టెన్స్ ఈజ్ ఎ స్కేలర్ నాన్న, నో డైరెక్షన్, ఓన్లీ మ్యాగ్నిట్యూడే చూసుకుంటాం. ఇప్పుడు హియర్ టు హియర్ 15, హియర్ టు హియర్ 15, దట్ ఈస్ 15 + 15 30. దట్ ఈస్ ద డిస్టెన్స్ నాన్న, డిస్టెన్స్. No need to choose the sign convention, only magnitude 15. So total 30. లేదా యాజ్ పర్ డెఫినేషన్ అన్న టోటల్ లెంత్ ఆఫ్ ద పాత్ ఇక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీ ఇటు వచ్చింది కాబట్టి ఇక్కడికి 15 ఇక్కడికి 15 మొత్తం ఎంత నాన్న 30. ఇది డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ మీద మీకు కొంత ఐడియా ఉంటే బెటర్ నాన్న. సో ఇది డే 1 అన్న. డే 2 విల్ సీ టుమారో. థ్యాంక్ యూ. ప్లీజ్ సెండ్ ఫీడ్బ్యాక్ టు మీ.